క్రైస్తవ సమాజంలో సంగీతము, వాద్య పరికరాలు వీటిని విరివిగా మనం చూస్తూ ఉంటాం. కీర్తనలు పాడుతున్నప్పుడు ముఖ్యంగా వాద్య పరికరాలను వాడుతూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో సంగీతమును గూర్చి, వాద్య పరికరాల వాడకమును గూర్చి వ్రాయబడినటువంటి సంగతులను మనం తెలుసుకోవాలి. పూర్వము నుండి అనేక మంది వీటిని అనుసరిస్తున్నారు కనుక మనము కూడా వారి పద్ధతులలో వెళ్ళాలనే ఆలోచనలో కాకుండా దేవుని వాక్యములో మనకు కనిపించుచున్నటువంటి సంగతులను గ్రహించి తదనుగుణంగా మన ప్రవర్తనను మనము కలిగి ఉండాలి. చాలామందికి ఈ విషయాలలో సరైన అవగాహన లేదు. అందుచేతనే కొందరు కీర్తనలు పాడుతున్నప్పుడు వాద్య పరికరాలను వారు ఉపయోగిస్తున్నారు, మరికొందరు నిషేధిస్తున్నారు. క్రైస్తవ సమాజములో, క్రైస్తవ సంఘాలలో వాద్య పరికరాలను వాడుతున్నవారు కొందరున్నారు, వాద్య పరికరాలను నిషేధిస్తున్నవారు కొందరున్నారు. అసలు పరిశుద్ధ గ్రంథంలో వాద్య పరికరాలను గూర్చి ఏమని వ్రాయబడింది? ఈ సంగతులను ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకుందాం. ప్రియులారా, మనవారు అనే కార్యక్రమానికి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును మీ అందరికీ తెలియజేస్తున్నాను. వాద్య పరికరాలను గూర్చి, సంగీతమును గూర్చి పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ వ్రాయబడింది, ఏమని తెలియజేయబడింది? ఈ విషయాలను ఒక్కొక్కటిగా మనం నేర్చుకోవాలి. దేవుడు ఆయన యొక్క సంకల్పంలో ఉన్నటువంటి ప్రణాళిక అంతటిని పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. తన బిడ్డలు ఏమాత్రము ఏ విషయంలోనూ సందేహం లేకుండా జీవించాలని ఆయన కోరుకున్నాడు. ప్రతిదానికి ఆయన సమాధానమును దయచేశాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని సమాధానాలు మనకు కనిపిస్తాయి. అయితే చాలామంది అనాలోచితంగా తీసుకుంటున్నారు. ఆత్మీయ జీవితాన్ని అనాలోచితంగా తీసుకుంటున్నారు. అందువలన వారేమి చేయుచున్నారో వారు ఎరుగాక దేవుని వాక్యానికి అనేక పరిస్థితులలో భిన్నంగా నడుచుకుంటున్నారు అనేక మంది నామకార్థ క్రైస్తవులు. కనుక అటువంటి విషయాలలో ఒకానొక విషయం సంగీతము మరియు వాద్య పరికరాల వాడకం. క్రైస్తవ సంఘాలలో సంగీతమును, వాద్య పరికరాల వాడకమును ఏ విధంగా మనము అమలు చేయాలి? అసలు దేవుడు వీటి విషయంలో మనకు ఏమి సూచించాడు? పరిశుద్ధ గ్రంథములో ఎక్కడెక్కడ వీటిని గూర్చి వ్రాయబడింది? ఈ విషయాలను మనం ఆలోచిస్తే చక్కగా దేవుని యొక్క మనస్సు మనకు అర్థమవుతుంది. ముందుగా ఈ భాగంలో, అంటే ఈ విషయాన్ని 2 భాగాలలో చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి పాఠ్యాంశం. ముందుగా ఈ మొదటి భాగంలో అసలు సంగీతము, వాద్య పరికరాల యొక్క వాడకము ఇది మానవులలో ఎప్పటి నుండి ప్రారంభమైంది? అలాగే పాత నిబంధన కాలంలో వాద్య పరికరాల యొక్క వాడకమును గూర్చి పరిశుద్ధ గ్రంథములో ఏమని తెలియచేయబడింది? ఇత్యాది విషయాలను ఈ మొదటి భాగంలో మనం నేర్చుకుందాం. వచ్చే భాగంలో క్రొత్త నిబంధన కాలంలో, అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి కాలము కూడా క్రొత్త నిబంధన కాలము, క్రీస్తు వచ్చిన తరువాత కాలము. ఈ క్రొత్త నిబంధన కాలములో, అంత్యకాలములో సంగీతము మరియు వాద్య పరికరాల యొక్క వాడకము ఎంతవరకు ఉండాలో, వాటిని వినియోగించాలా వినియోగించకూడదా,
ఇత్యాది విషయాలను వచ్చే భాగంలో మనం నేర్చుకుందాం. అయితే ఈ భాగంలో సంగీతము వాద్య పరికరాల యొక్క చరిత్రను మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి చరిత్రను మనం తెలుసుకుందాం. మొట్టమొదట దేవుడు చాలా ఆశ్చర్యంగా ఈ మాటలను వ్రాయించాడు. సంగీతానికి వాద్య పరికరాల వాడకానికి ఒక మూల పురుషుడు ఉన్నాడు. ఒక మూల పురుషుడు ఉన్నాడు. ఈ ప్రపంచంలో అనేక రంగాలలో మూల పురుషులను మనం చూస్తూ ఉంటాం. మూల పురుషులు. మానవులకు మూల పురుషుడు ఎవరు? ఆదాము. రక్షణకు మూలం ఎవరు? యేసుక్రీస్తు. అలాగే ఆయా రంగాలలో మూల పురుషులు శాస్త్రంలో కూడా పితామహులు లేకపోతే సిద్ధాంతకర్తలు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం లోక సంబంధమైనటువంటి శాస్త్రాలలో. అంటే మూల పురుషులు అన్నమాట. సంగీతమునకు వాద్య పరికరాలకు మూల పురుషుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే కయీను సంతానములో పుట్టినటువంటి ఒక వ్యక్తి. అతని పేరు యోబాలు. కయీను యొక్క వంశంలో, కయీను అంటే ఆదాముకు మొదటి కుమారుడు. కయీను యొక్క వంశములో పుట్టినటువంటి ఆ కయీను వంశావళిలో కనిపిస్తున్నటువంటి యోబాలు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి సంగీతానికి మరియు వాద్య పరికరాల వాడకానికి మూలపురుషుడు అని పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపించుచున్నది. ఈరోజు చాలామంది సంగీతమును ఒక వృత్తిగా, ఒక అభిరుచిగా కలిగి ఉన్నారు. ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి సంగీత విద్వాంసులు ఉన్నారు, సంగీత దర్శకులు ఉన్నారు. మన తెలుగు భాషలో ముఖ్యంగా సినీ రంగంలో సంగీత దర్శకులు ఉన్నారు. అలాగే ఆయా భాషలలో సంగీత దర్శకులు, అంతర్జాతీయ స్థాయిలో సంగీత దర్శకులు, సంగీతం మీద మంచి పట్టున్నవారు అనేక మంది ఉన్నారు. వారికి కూడా ఈ విషయం తెలుసో లేదో కానీ ఒక చక్కని రహస్యం, చరిత్రకు సంబంధించినటువంటి విషయం ప్రతి సంగీత విద్వాంసుడు, సంగీతం నేర్చుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పాఠాన్ని తెలుసుకోవాలి. మొదట ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అదేంటంటే సంగీతానికి ఒక మూలపురుషుడు ఉన్నాడు. ఈ వాద్య పరికరాలకు ఆది ప్రారంభం ఒకడున్నాడు, ఒక ఆయన ఉన్నాడు. అతని పేరేంటంటే యోబాలు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలను మీరు చూడండి. ప్రపంచానికి కూడా, సంగీత ప్రపంచానికి ముఖ్యంగా ఈ విషయాలు తెలియవు. వీటిని మీరు నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలపై అవగాహనను కలిగి ఉండాలి. చూద్దాం. మూల పురుషులను గూర్చి దేవుడు ఒకానొక సందర్భంలో వ్రాయిస్తూ ఈ సంగీతానికి వాద్య పరికరాలకు ఉన్నటువంటి మూల పురుషుని గూర్చి కూడా దేవుడు తెలియజేశాడు. ఆదికాండము 4వ అధ్యాయము 21వ వాక్యాన్ని చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 21వ వాక్యం. అతని సహోదరుని పేరు యోబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారికి అందరికీ మూల పురుషుడు. ఈ వాక్య ప్రారంభంలో అతని సహోదరుడు యోబాలు అని వ్రాయబడింది. ఎవరి సహోదరుడు అంటే యాబాలు సహోదరుడు యోబాలు. ఇంతకీ యాబాలు ఎవరు అంటే లెమెకు యొక్క మొదటి కుమారుడు, రెండో కుమారుడు యోబాలు. ఈ లెమెకు కయీను వంశావళికి సంబంధించినవాడు. అంటే కయీను వంశంలో నుండి వచ్చిన వారు అనమాట వీరందరూ. ఈ లెమెకు పిల్లలలో యాబాలు, యోబాలు. యాబాలు అనేటువంటి వ్యక్తి పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి అందరికీ మూలపురుషుడు. యోబాలు అనేటువంటి వ్యక్తి సితారాను సానికను వాడుక చేయు వారికి అందరికీ మూలపురుషుడు. అంటే సంగీతానికి మూలపురుషుడు అనమాట. వాద్య పరికరాలను వాడుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇతడు మూలపురుషుడు. వాద్య పరికరాల వాడుక అది చాలామందికి ఒక హాబీ, వారి అభిరుచి. వాద్య పరికరాలను వాయిస్తూ చక్కని సంగీతమును వారు ప్లే చేస్తూ ఉంటారు. ఈరోజు సంగీతం అనగానే చాలా పరికరాలు మనకు విరివిగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్ పరికరాలు వచ్చేసాయి. అంటే అనేక సంగీత పరికరాల యొక్క స్వరాలను
ఒకే ఇన్స్ట్రుమెంట్లో వారు తీసుకొచ్చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ డివైసెస్ ఇప్పుడంతా కూడా శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోగభివృద్ధి కదా. వీటి యొక్క మూలాలకు మనం వెళ్ళగలిగితే ఒక్కొక్క పరికరం ద్వారా ఒక్కొక్క సంగీతం వచ్చేది, ఒక్కొక్క స్వరం వచ్చేది. ముఖ్యంగా ఈ వాద్య పరికరాలను 2 వర్గాలుగా విభజిస్తే ఈ మాటలో రాయబడినటువంటి ఆ సంగతులలో కూడా మనకు ఆ విషయం అర్థమవుతుంది. సితారాను సానికను వాడుక చేయువారికి యోబాలు మూలపురుషుడు. సితారా సానిక అనగానే మనకు ఆ వర్గీకరణ అర్థమవుతుంది. స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్, పైప్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అని 2 రకాలుగా మనము వర్గీకరించవచ్చు. స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే తంతి కలిగినటువంటి వాద్య పరికరాలు, అంటే తీగలు కడుతూ ఉంటారు చూడండి. వీణను మీరు చూస్తున్నప్పుడు తీగలు ఉంటాయి. ఒక్కొక్క తీగను మీటుతూ ఉంటే ఒక్కొక్క స్వరం ఆ తీగలో నుండి వస్తూ ఉంటుంది. సంగీతానికి ఇవి చాలా ముఖ్యమైనటువంటి పరికరాలు, స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్. అలాగే పైప్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏదైనా గొట్టంలో ఊదుతున్నప్పుడు ఒక ఫ్లూట్, దానికి భిన్నమైనటువంటి రంధ్రాలు చేసి అలాగే భిన్నమైనటువంటి స్వరాలను అందులో నుండి తీసుకుని వచ్చేలా ఆ ఫ్లూట్ ఊదుతూ ఉంటారు. వారికి ఆ విషయాలలో నైపుణ్యత ఉంటుంది. చక్కని స్వరాలను అందులో నుండి తీసుకుని రాగలిగినటువంటి నైపుణ్యత వారికి ఉంటుంది. అలాగే డ్రమ్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. డ్రమ్స్ ప్లే చేస్తూ ఉంటారు. ఎక్కువగా క్రైస్తవ సంఘాలలో, సమాజాల్లో మనం చూస్తున్నప్పుడు కంజరి ఎక్కువగా ప్లే చేస్తూ ఉంటారు. తక్కువ ధరకు లభ్యం కావటం ఒక విషయం, చాలా తేలికగా దానిని క్యారీ చేయటం మరో విషయం. కంజరి అంటుంటారు. యాక్చువల్గా దాని పేరు ఆంగ్లంలో అయితే ట్యాంబురైన్ అంటారు, అంటే తంబుర. బైబిల్లో మనకు తంబుర అని కనిపిస్తుంది. తెలుగులో విరివిగా కంజరి అని వాడుతూ ఉంటారు. కంజరి పట్టుకుని వెళ్ళి పాటలు పాడుతూ ఉంటారు. ఈ పరిస్థితులన్నిటిని మనం చూస్తున్నప్పుడు మొట్టమొదట గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో కయీను వంశావళిలో నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తి సంగీతమును అలాగే ఈ వాద్య పరికరాలను వాడుక చేసేటువంటి వారందరికీ కూడా మూల పురుషుడిగా కనిపిస్తున్నాడు. అతని పేరు యోబాలు. సితారాను సానికను అతడు వాడుక చేసేటువంటి వ్యక్తులకు మూల పురుషుడుగా కనిపిస్తున్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మనం ముందుకు వెళ్తూ చూస్తున్న కొద్దీ ఆయా సందర్భాలలో వాద్య పరికరాలను వాయిస్తూ సంగీతమును వారు ప్లే చేస్తూ చక్కగా దేవుని గూర్చి పాడుతున్నారు, దేవుని గూర్చి సమాజములో ప్రచురిస్తున్నారు. ఒక కీర్తన రూపంలో దేవుని యొక్క గుణగణాలను ప్రచురించటానికి దావీదు వంటి భక్తులు వాద్య పరికరాలను ఎక్కువగా వినియోగించారు. అలాగే దేవుని మందిరములో లేవీయులు దేవుణ్ణి స్తుతించుటకు దావీదు కొంతమందిని ఏర్పాటు చేశాడు. వారి కొరకు చక్కని వాద్య పరికరాలను అతడు సమకూర్చి పెట్టాడు. వివిధమైనటువంటి సంగీత ధ్వనులు వచ్చేలా దావీదు చాలా రకాలైనటువంటి వాద్య పరికరాలను అతడు సమకూర్చాడు. అలాగే కొంతమంది నిరంతరము దేవుని మందిరములు, అంటే యెరూషలేము దేవుని మందిరంలో వారు దేవునికి స్తుతి చేయటానికి మాత్రమే వారు పని కలిగి ఉండాలి అని దావీదు నియమించినట్టుగా మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాలను మనం గమనించగలం. దావీదు సంగీత వాద్య పరికరాలను వాయించటంలో నైపుణ్యత కలిగినవాడు. దావీదు ఈ సంగీత వాద్య పరికరాలను దేవుని కొరకే వినియోగించాడు. లోకపరంగా తానేదో సంతోషించటానికి కాదు, శరీర సంబంధమైనటువంటి ఆనందాన్ని పొందటానికి కాదు. దైవ సంబంధమైనటువంటి విషయాలలో వాద్య పరికరాలను వినియోగించినటువంటి వ్యక్తిగా దావీదు మనకు కనిపిస్తాడు. ఈరోజు చాలామంది సంగీత అభిమానులు ఉంటారు, సంగీత ప్రియులు ఉంటారు. కానీ వారు దేవుని సంబంధముగా సంగీతమును వాడటానికి ఇష్టపడకుండా శరీర సంబంధమైనటువంటి ఇష్టాన్ని నెరవేర్చుకొనగోరి శరీరానుసారమైనటువంటి సంగీతాలను వారు ప్లే చేస్తూ ఉంటారు, వింటూ ఉంటారు.
అయితే దావీదు, చరిత్రలో దావీదును మనం చూడగలిగితే అతడు దైవ సంబంధముగా సంగీతమును వినియోగించాడు. దైవ సంబంధముగా అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి కీర్తించటానికి, దేవుణ్ణి గూర్చి ప్రచురించటానికి. అందుకే కీర్తనల గ్రంథంలో, కీర్తనలు అంటే దేవుణ్ణి గూర్చి కీర్తించటానికి దావీదు కావచ్చు, మిగిలిన వారు భక్తులలో అనేక మంది కావచ్చు, వారు పాడినటువంటి ఆ పాటలను దేవుని మాటలుగా గ్రంథంలో పొందుపరిచారు. అదే కీర్తనల గ్రంథం. ఈ కీర్తనల గ్రంథంలో ఎక్కువగా ఈ వాద్య పరికరాలను గూర్చి మనకు కనిపిస్తుంటుంది. ఈ వాద్య పరికరాలను గూర్చి ఉదాహరణకు కొన్ని మాటలను మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రయోగింపబడినటువంటి వాద్య పరికరాలను గూర్చి మనం ఉదాహరణకు కొన్ని మాటలను చూద్దాం. 150వ కీర్తన అంటే చివరి కీర్తన, కీర్తనల గ్రంథంలో చివరి కీర్తన అధ్యాయాల పరంగా 150వ కీర్తన 3వ వాక్యం నుండి చూడండి. 150వ కీర్తన 3వ వాక్యం నుండి. బోరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. ఈ వాక్య భాగములలో దేవుణ్ణి స్తుతించటానికి, దేవుని యొక్క గుణగణాలను సమాజంలో ప్రచురించటానికి కొన్ని వాద్య పరికరాల యొక్క సహాయం తీసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. వాటిని వాడుతున్నట్టుగా, దేవుని సేవలో వాటిని వాడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. గొప్ప బోరధ్వని మొదలుకొని, బాకానాదము, బోరధ్వని మొదలుకొని చాలా విశేషమైనటువంటి వాద్య పరికరాలు ఇక్కడ ప్రయోగింపబడ్డాయి. బోరధ్వని, అలాగే స్వరమండలము ఎక్కువగా దావీదు స్వరమండలముతో, 10 తంతుల స్వరమండలముతో సంగీతమును ఆయన దేవుని కొరకు కూర్చేవాడు. బాకానాదము, స్వరమండలము, తంతివాద్యములు, అలాగే తంబుర, సితారాలు, మ్రోగెడు తాళములు, గంభీర ధ్వనిగల తాళములు, గిలక తప్పెట్టలు కూడా వారు వాడేవారు. ఇలా ఇత్యాది పరికరాల చేత, సంగీత వాద్య పరికరాల చేత వారు సంగీతమును కూర్చి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుణ్ణి ప్రచురించేవారు. ఇదేదో ఒకరి సంతోషం కొరకు కాదు. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవుని గూర్చినటువంటి జ్ఞానమును ప్రజలలో ప్రచురించటానికి మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధన కాలంలో, ప్రాముఖ్యంగా ఈ భాగంలో నేను పాత నిబంధన కాలమును గురించి మాట్లాడుతున్నాను. పాత నిబంధన కాలంలో ఈ సంగీత వాద్య పరికరాలు ఎప్పుడైతే వారు వాయిస్తున్నారో జనములందరూ కూర్చబడేవారు. ఏమిటి సంగీతం, ఏమిటి బోరధ్వని, ఏమిటి స్వరమండలం అంటే దేవుని వాక్యముపై అవగాహన లేనివారు సైతము, దేవుని జ్ఞానమును విననివారు, అన్యజనులుగా ఉండిపోయినవారు, వీరందరికీ కదా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ముందుగా ఈ సంగీత వాద్య పరికరాలతో వారందరినీ ఒక చోటకి చేర్చి, అలాగే దేవుని వాక్యమును ఒక కీర్తన రూపంలో, అంటే వారు కంఠపాఠముగా గుర్తుంచుకొని నిమిత్తము సంగీతమును జోడించి ఆ కీర్తనను వారికి వినిపిస్తే వారు చక్కగా దానిని గుర్తుంచుకుంటారని, వారి జ్ఞాపకాలలో అది నిలబడుతుందని వీరు దేవుని యొక్క వాక్యమును కీర్తనల రూపంలో ఈ విధముగా ప్రచురించేవారు. దీనికి మించి మరో ఉద్దేశం లేదు. పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతులైన వారు దేవుని కొరకు ఏ కార్యక్రమాన్ని చేసినా కానీ అది ఆత్మల రక్షణార్థమై చేశారు. ముఖ్యంగా పాత నిబంధన కాలంలో సంగీతము మరియు వాద్య పరికరాల యొక్క వాడకం మనం చక్కగా దీనిని గూర్చి ఆలోచన చేయగలిగితే, దేవుని గూర్చి కీర్తనల రూపంలో ప్రకటించటానికి, అనేక మందికి దేవుని యొక్క విషయాలను ప్రచురించటానికి, దేవుణ్ణి స్తుతిస్తూ మహాసమాజములో దేవుని యొక్క కీర్తిని వారు అనేక మందికి చాటటానికి వారు వాద్య పరికరాలను వాడేవారు. ఒకనొక సందర్భాన్ని మనం ఇప్పుడు
ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒకనొక సందర్భం దగ్గరకు మనం వెళదాం. దావీదు, రాజైనటువంటి దావీదు యెహోనాదాబు దగ్గర ఉన్నటువంటి దేవుని మందసమును హెబ్రోనుకు తీసుకుని రావాలనుకున్నాడు. తన కుమారుడు సొలొమోను దేవుని కొరకు మందిరాన్ని కట్టిస్తాడు. దావీదు ఆ మందిరాన్ని కట్టించే ముందు తాను ముగించవలసినటువంటి కొన్ని పనులున్నాయి. ఆ పనులను అతడు పూర్తి చేయాలనుకుంటున్నాడు. సొలొమోను కొరకు సమస్తమును అతడు కూర్చిపెట్టాలనుకుంటున్నాడు. అటువంటి సందర్భంలో గిబియాలో ఉన్నటువంటి దేవుని మందసము హెబ్రోనుకు తీసుకుని రావాలని దావీదు ఉద్దేశించాడు. దేవుని మందసమును తీసుకొస్తున్నప్పుడు విశేషముగా గొప్ప సందడితో కీర్తనలు పాడుచు దేవుణ్ణి గూర్చి అనేక మందికి ప్రచురిస్తూ అతడు సంభ్రమాశ్చర్యాలతో తీసుకుని రావాలని ఉద్దేశించాడు. అప్పుడు అతడు జరిగించిన కార్యక్రమాలను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఆ మాటలను చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూడండి. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 5వ వాక్యం. దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానావిధములైన సితారాలను, స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. గిబియాలో నుండి దేవుని మందసమును హెబ్రోనుకు తీసుకుని వచ్చేటువంటి ఆ క్రమంలో దావీదు చాలా గొప్ప సందడితో దేవుని మందసము రావాలని ఉద్దేశించాడు. అందుకే ఈ వాక్య భాగంలో మనం చూడగలిగితే నానా విధములైనటువంటి వాద్య పరికరాల యొక్క ఆ సంగీత ధ్వనులతో, ఆ గొప్ప సందడితో దేవుని మందసము తీసుకుని రాబడింది. గిబియాలోని అబీనాదాబు ఇంటి దగ్గర నుండి దేవుని మందసం ఆ విధంగా బయలుదేరింది అనే విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రియులారా, దేవుని విషయమైనటువంటి ఆసక్తి, దేవుని గూర్చి నలుగురికి చెప్పాలనేటువంటి భావన, దేవుని కొరకు ఏ కార్యక్రమాన్ని జరిగిస్తున్నా కానీ ఏ విధము చేతనైనను అనేక మందికి దేవుణ్ణి ప్రచురించాలనేటువంటి ఆలోచన, ఇవన్నీ దావీదులో మనకు కనిపిస్తాయి. అందుకే దావీదు తనలో ఉన్నటువంటి ఆ నైపుణ్యతను దేవుని కొరకు వినియోగిస్తున్నాడు. దావీదుకు చిన్నప్పటి నుండి సంగీతం, ఆ వాద్య పరికరాలను వాయించడం వాడుక. ఆ వాడుకను తన ఇష్టానుసారంగా తాను మలుచుకోలేదు, లేక ధనాన్ని సంపాదించుకోవటానికి ఒక వృత్తిగాను మలుచుకోలేదు. దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి మహిమపరచటానికి, దేవుణ్ణి కీర్తించటానికి అతడు తన యొక్క నైపుణ్యతను, తన యొక్క ఆ విద్యను వినియోగించినట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకే దావీదు కీర్తనలు, దావీదు దేవుణ్ణి కీర్తించటానికి, అతడు సంగీతములతోనూ వాద్య పరికరములతోనూ దేవుణ్ణి మహాసమాజంలో కీర్తించటానికి అతడు చేసినటువంటి ప్రయత్నాలు, దేవుణ్ణి అతడు సంతోషపెట్టినటువంటి ఆ గడియలు పరిశుద్ధ గ్రంథంలో ఆయా సందర్భాలలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియులారా, వ్రాయబడినటువంటి ఆ సందర్భాన్ని కూడా మనం చూద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 5వ వాక్యం. నాలుగు 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. యెరూషలేము దేవుని మందిరములో దేవుణ్ణి స్తుతించుటకు దావీదు నియమించినటువంటి మనుషుల యొక్క సంఖ్య ఎంతమంది? 4,000 మంది. 4,000 మంది ద్వారపాలకులుగా 4,000 మంది. అలాగే దావీదు చేయించినటువంటి విశేషమైనటువంటి వాద్య పరికరములను వాయించుచు యెహోవాను స్తుతించుటకు 4,000 మంది నియమింపబడిరి అనే మాటలు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. దావీదు 4,000 మంది మ్యూజిషియన్స్ని అక్కడ నియమించాడంటే మీరు అర్థం చేసుకోండి. దేవుని గూర్చి కీర్తించటంలో,
దేవుణ్ణి స్తుతించటంలో దావీదు యొక్క ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నాయో. ఆ 4,000 మంది వాయించటానికి వాద్య పరికరాలను అతడు ముందుగానే సమకూర్చి పెట్టాడు. 4,000 మంది వాద్య పరికరాలను వాయించటానికి అతడు విశేషమైనటువంటి వాద్య పరికరాలను ముందుగానే తయారు చేసి పెట్టాడంటే అతని యొక్క ఆలోచన, అతని యొక్క ప్రణాళిక, దావీదు దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో మీరు ఆలోచన చేయండి. ప్రియులారా, ఇదంతా కూడా దావీదు దేనికోసం జరిగిస్తున్నాడు? ఏదో పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. దావీదు తాను ఏదో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కోసం కాదు, లేకపోతే ఈ సంగీత విద్వాంసులందరినీ గొప్పగా నిలబెట్టడం కోసం కాదు. దేవుని యొక్క నామమును ప్రచురించుట కొరకు మాత్రమే. ఇశ్రాయేలు దేవుని యొక్క మహిమను, ఆయన పరిశుద్ధతను, ఆయన గుణగణాలను లోకములో చాటి చెప్పుటకు మాత్రమే దావీదు ఈ కార్యక్రమాలన్నిటినీ జరిగించినట్టుగా మనకు కనిపిస్తుంది. కనుక పాత నిబంధన కాలములో సంగీతము, వాద్య పరికరాల యొక్క వాడుక, వీటి యొక్క ప్రాముఖ్యత ఎంతవరకు దేవుని విషయాలలో మనకు కనిపించుచున్నది అనగానే, దేవుని వాక్యమును కీర్తనల రూపంలో ప్రజల మధ్య ప్రచురించుటకు, దేవుణ్ణి మందిరములో స్తుతించుటకు వారు వాటి యొక్క సహాయమును తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అక్కడ వారు విశేషమైనటువంటి వాద్య పరికరాలను వారు వాడినట్టుగా మనకు అర్థమవుతున్నది. అలాగే కీర్తనల గ్రంథంలో మరో చక్కని మాటను మనం చూడగలం. దేవుణ్ణి అనేక మందికి తెలియచేయు నిమిత్తము, దేవుని నామమును అనేక మందికి ప్రచురము చేయు నిమిత్తము వారు ఆ వాద్య పరికరాలను, వాటి యొక్క సహాయాన్ని తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. 92వ కీర్తన మొదటి వాక్యం నుండి చూడండి. 92వ కీర్తన మొదటి వాక్యం నుండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను ప్రచురించుట మంచిది. ప్రచురించాలంటే ఎలా ప్రచురించారు? పాత నిబంధన కాలంలో ఎలా ప్రచురించారు? స్వరమండలముతోనూ సితారాతోనూ వారు ప్రచురించారు. ప్రచురణ అంటే ప్రకటన. దేవుని గూర్చి అనేక మందికి తెలియచేయటానికి సంగీత పరికరాల యొక్క సహాయాన్ని వారు తీసుకున్నారు. స్వరమండలము, ఆంగ్లంలో హార్ప్ అంటారు. ఎక్కువగా దానిని దావీదు వినియోగించేవాడు. 10 తంతుల స్వరమండలము, సితారా, ఈ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ మరియు పైప్డ్ ఇన్స్ట్రుమెంట్స్, వీటి యొక్క సహాయాన్ని తీసుకుని వారు దేవుని గూర్చి శ్రావ్యముగా ఒక క్రమమైన పద్ధతిలో కీర్తన రూపంలో మనుషులు కంఠపాఠముగా దానిని గుర్తుంచుకునే నిమిత్తము, మనుషులలో దేవుని వాక్యమును స్థిరపరచు నిమిత్తము వారు ఈ యొక్క విధానాన్ని అమలు చేశారు. ప్రియులారా, ఈ మాటలన్నిటిని మనం నేర్చుకున్న తర్వాత ఆత్మీయ జీవితములో పాత నిబంధనలో ఉన్నటువంటి మాటలనే ఇప్పటి వరకు మనం చర్చించాం. క్రొత్త నిబంధనలోనికి ఇంకా మనం వెళ్ళలేదు. వచ్చే పాఠ్యాంశంలో ఈ విషయాన్ని గురించి ఇంకా పూర్తిగా మీకు అర్థం అవటానికి దేవుని కృపను బట్టి ఆ విషయాలను మీకు వివరిస్తాను. ప్రస్తుత కాలంలో మనం ఏ విధంగా ఈ వాద్య పరికరాల యొక్క సహాయాన్ని తీసుకోవాలి, లేక వీటిని మనం నిషేధించాలనేటువంటి విషయాలను గురించి కూడా వచ్చే భాగంలో మనం నేర్చుకుందాం. అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు మనం చూచిన దానిని బట్టి పాత నిబంధన కాలంలో భక్తులైన వారు, నీతిమంతులైన వారు సంగీతమును, వాద్య పరికరాల యొక్క సహాయమును ఎంతవరకు తీసుకున్నారంటే దేవుని గూర్చి సమాజంలో ప్రచురించటానికి, దేవుని యొక్క నామమును ఘనపరచటానికి, దేవుణ్ణి స్తుతించటానికి వారు వాటి యొక్క సహాయాన్ని తీసుకొని వారు దేవుని సేవలో కొనసాగారని మనకు అర్థమవుతుంది. క్రొత్త నిబంధనలో క్రైస్తవ సంఘ చరిత్రలో వీటి యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే మనకు ఆ విషయం తేటగా బోధపడుతుంది. కనుక వచ్చే భాగంలో ఆ సంగతులను మీరు విని నేర్చుకోవాలని మీకు సూచిస్తూ ఈ సంగతులను ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడును, ఘనుడును, ప్రేమమయుడునైన మా కన్న తండ్రి, మీరు అందించినటువంటి ఈ వాక్య సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. సంగీతము, వాద్య పరికరముల యొక్క వాడుక, దీనిని గూర్చి ప్రారంభంలో వీటికి మూలపురుషుడు, అలాగే వీటి యొక్క చరిత్ర,
నీతిమంతులైన వారు, భక్తులైన వారు పాత నిబంధన కాలంలో వీటిని వినియోగించిన తీరు, విధానం, వీటన్నిటిని గురించి మీరు మాకు వివరించారు. తండ్రి, ఈ విషయాలపై అవగాహనను పెంచుకొని సమాజములో, క్రైస్తవ సంఘములో మా యొక్క ప్రవర్తన ఏ విధముగా ఉండాలో మేము చక్కదిద్దుకునే నిమిత్తము మాకు సహాయమును దయచేయండి. ఇంకనూ పరిపూర్ణమైన సంగతులను వచ్చే భాగంలో మేము నేర్చుకునే నిమిత్తము మీ కృపను మాకు తోడుగా ఉంచండి. క్రొత్త నిబంధన క్రైస్తవ సంఘ చరిత్రలో కూడా ఈ వాద్య పరికరములు మరియు సంగీతముల యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉన్నదో తండ్రి మాకు సవివరమైనటువంటి జ్ఞాన సంగతులను అందించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరు ఇంతవరకు మనవారు అనే కార్యక్రమం ద్వారా దేవుని యొక్క సంగతులను విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి గురువారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అగుచున్నది. అనుదినము దేవుని వాక్యము ప్రచురితమవుతున్నటువంటి ఈ సందర్భాలను, ఈ కార్యక్రమాలను గురించి పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మా వెబ్సైట్ను మీరు వీక్షించండి. మా వెబ్సైట్ చిరునామా www.sutotal.com. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే మనలను నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.